శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 26వ రోజు 26వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ అధ్యాయంలో మనకి సంసర్గ దోషమును పొందిన విప్రుడు ఏ విధంగా ముక్తి పొందాడు అనే విషయాన్ని మనకి ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. వీరవ్రతుడు చెప్తున్నాడు, ఓరి విశృంఖల విప్రాధమ, నీవు చేసిన సర్వవిధ పాపములను వివరించి చెప్పెదను వినుడు. నీ యజమానియగు కిరాతుడు మిక్కిలి పాపములు చేసినవాడు, బ్రహ్మహత్యా పాతకుడు, కళ్ళు ద్రాపుటయందు అగ్రగణ్యుడు, బంగారము దొంగిలించి పాపమును చేసినవాడు. వానికి మిత్రుడు కంసాలి ఒకడు కలడు, అతడు ప్రతిదినము బంగారమును దొంగిలించువాడు. వీరు ఇరువురకును ఒక శూద్రుడు పరమమిత్రుడు కలడు, వాడు తనని కన్న తల్లితో రమించినవాడు. అట్టి పరమనీచునితో సాంగత్యము ఆచరించటం వలన నీకు గల బ్రహ్మతేజము నశించినది. వారు ముగ్గురు చేయు పాపములన్నీ నీకు సంక్రమించినవి కనుక నీకు పాపము అపరిమితమయ్యను. ఏ నరుడు గాని బలవంతమునైనను సహజముగా స్వభావము చేతనైనను విధివశము చేతనైనను ధనమును పొందుట కొరకై మహాపాతకుల తోడను పాపుల తోడను మాట్లాడుట కాని వారిని చూచుట కాని వారిని తాకుట గాని చేసినవాడు వారితో సమానమగు పాతకి అగును. అట్లు ఒకప్పుడు వారితో మాట్లాడవలసి వచ్చినప్పుడు దర్భలను శిరస్సున నుంచుకొని భాషించవలను. అట్లు చేసినడల వానిని పాపములు అంటనేరవు. ఇదే కదా మనకి రామాయణంలో కూడా సీతా అమ్మవారు రావణాసుడితో మాట్లాడేటప్పుడు దర్భని అడ్డం పెట్టుకుని మాట్లాడుతుంది. అదే చెప్తున్నారు, లేదేని పాప సంబంధము తప్పక సంభవించును. అట్టి మహాపాతకునితో కలిసి మెలిసి తిండి పడక కూర్చుండుట తాకుట భాషించుట మొదలగు చేష్టలను చేయి వాని పాపమును తొలగించుటకు ఎవడూ సమర్థుడు కాగలడు? ఎవరూ కాలేడు. అవి వర్ణనాతీతము కనుక నీ వట్టి కిరాతునితో సంపర్కము కలిగి ఉంటవి కనుక నీతో మాట్లాడకూడదు. బ్రహ్మహత్య చేసినవాడు, కళ్ళు తాగినవాడు, బంగారమును దొంగిలించినవాడు, సంసర్గము చేయరాని స్త్రీలతో రమించినవాడు, వీరి స్నేహము కలవాడు ఈ 5 పంచమహాపాతకులందరూ. అట్టి వారితోనే నరుడు తెలిసి ఉండి కలిసి మెలిసి తిరిగిన వానిని చండాలునిగా తలంచి దూరముగా ఉంచవలను. జహ్నుముని వీరవ్రతుడు ఈ విధంగా విశృంఖలునితో పలికి ఊరకుండెను. పిమ్మట విశృంఖలుడు పశ్చాత్తాపమును పొంది భయకంపితుడై వీరవ్రతునితో ఇట్లనెను, మహానుభావ, నాకు సమస్త పాప క్షయకర్మకు కర్మను ప్రాయశ్చిత్త రూపముగా నా చేత చేయించుము అని ప్రార్థించగా వీరవ్రతుడు సమస్త ప్రాణుల యందును దయను చూపు స్వభావము కలవాడు కనుక విశృంఖలుని యందు దయ కలిగి మునుపు మనువు మొదలైనటువంటి వారు రచించిన ధర్మశాస్త్రములను అనుసరించి ప్రాయశ్చిత కర్మను చెప్పసాగిను. బ్రాహ్మణాధమ విశృంఖల, నీ వాచరించిన సాంగత్య రూపకముగా కలిగిన మహాపాతకమునకు ప్రాయశ్చిత్తమును చెప్పెదను వినుము. సదా పాపములను తలుచుకొనుచు తీర్థములను సేవించుచు నిత్యము గ్రామముల వెంట వెళ్ళుచు ప్రతి ఇంటికి పోయి భిక్షాటనము చేసి యాచించి తెచ్చుకొని భోజనము చేయుచు 12 సంవత్సరములు నీవు ఇట్లు వ్రత నియమమును చేయవలను. ప్రతి సంవత్సరము మాఘమాసమున ప్రయాగ నదియందు ప్రాతకాలమున స్నానము చేసి రమావల్లభుని సేవించుచుండుము. ప్రయాగను స్మరించినంత మాత్రముననే మోక్షము కలుగును. ఇక స్నానము చేసిన కలుగు ఫలితము వర్ణనాతీతము. మహాపాతకుడు కాని మాఘమాసమందు మకర రాశి యందు రవి ఉండగా ప్రయాగ నది యందు స్నానము చేసిన ఎడల అతడు ఆ వెంటనే పవిత్రుడు కాగలడు. కనుక నిరంతరము విడవక 12 సంవత్సరములు ఈ ప్రకారము నియమముతో తీర్థసేవ చేసి ప్రతినిత్యము భిక్షాన్నమే తినుచుండవలెను. 12 సంవత్సరములు పూర్తి కాగానే మొదటి యందు గాని మధ్యకాలమందు గాని లేక ఆఖరి సంవత్సరమునందు గాని 3 సంవత్సరములు కాని 1 సంవత్సరము కాని ప్రయాగ నది యందు మాఘమాసమున స్నానము చేయము. ఈ రీతిగా చేయుచు ఆవు పిడకలు మొదలైన వాటి చేత ఉడకబెట్టిన అన్నమును 1 నెల రోజులు తినిన పిమ్మట నీవు పవిత్రుడవు కాగలవు. ఇది యథార్థము, నా మాట నమ్ముము అని చెప్పెను.
విశృంఖలుడు వీరవ్రతుని మాటలను విని అట్లనే చేయుదునని చెప్పి గద్గద స్వరముతో మరలా ఇట్లని అడిగెను. మహానుభావులైన మీ ప్రసాదము లోకమునకు ఉపకారహేతు అవుచున్నది. నాకు ప్రాయశ్చిత్తమును చెప్పితిరి. నా స్నేహితులకు కిరాతుడు, కంసాలి, శూద్రుడు వారికి కూడా ప్రాయశ్చిత్త కృత్యమును నిర్ణయించి చెప్పుము. కరుణామయ్య, మీరు వారికి కూడా ప్రాయశ్చిత్తమును చెప్పితిరేని వారికి అది చెప్పి చేయింతును. మీ వంటి పుణ్యాత్ముల సంచారం లోకమునకు ఉపకరించుచున్నది. దయచూపుమని మాటిమాటికి వీరవ్రతుల పాదముల మీద పడి ప్రార్థించెను. దయాస్వరూపుడైన వీరవ్రతుడు ఆ విశృంఖలునితో, ఓయి, నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే నీ మిత్రులకును ఏర్పరచబడినది కనుక నీవు సత్వరముగా పోయి వారిని కూడా నీ ప్రాయశ్చిత్తమును చెప్పి అట్లు చేయుడు. ఆలస్యమును చేయక వెంటనే పొమ్ము అని చెప్పెను. విశృంఖలుడు అందులకు వల్లే అని సంతోషించుచు మునికి నమస్కారములు చేసి తలను వంచుకొని, వీరవ్రతముని వల్లభ, 12 సంవత్సరములకు అనంతరము నేను ఏమి ప్రాయశ్చిత్య కృత్యము వనప్పవలెను, ఏ ధర్మములను నిర్వహింపవలెను చెప్పుమని అడుగగా వీరవ్రతుడు విశృంఖలనుకు ఇట్లు చెప్పెను. విప్రుడా, 12 సంవత్సరములు గడిచిన తరువాత ప్రాయశ్చిత్తము వలన పవిత్రుడైన నీవు చేయదగిన ధర్మములను అప్పుడు చెప్పుదును, పొమ్ము అనెను. విప్రాధముడగు విశృంఖలుడు వీరవ్రతుని వచనములను విని వినయముతో నమస్కరించి సంతసించుచు కిరాతుని వద్దకు పోయి భయమును విడిచి ముని తనకు చెప్పిన సమస్త విషయములను ప్రాయశ్చిత్త నియమములను చెప్పెను. వారందరూ మాటలను విని భయముతో పశ్చాత్తాపమును పొందిరి. పిమ్మట కిరాతాది స్నేహిత బృందము ఎవరికి వారే వేరుగా తీర్థయాత్రకు పోయి సర్వతీర్థ సేవలను చేయుచు అన్ని తీర్థములందును స్నానము చేయుచు పరిశుద్ధ మానసులై ప్రయాగ నదియందు స్నానము చేయు కోరికతో 12 సంవత్సరములు నియమపూర్వకంగా సదా ప్రయాగ నదియందు మాఘమాసమున స్నానము చేసి ప్రయాగ ఎందుగల రమా మాధవులను దర్శించి కిరాతుడు, కంసాలి, శూద్రుడు ముగ్గురును మహాపాతకముల నుండి విముక్తులైరి. వారి సాంగత్య దోషము వలన మహాపాతకుడైన విశృంఖలుడు అనేటటువంటి విప్రాధముడు అన్ని తీర్థములందును స్నానము చేసి వ్రత నియమము కలవాడై భూమిని చుట్టి తిరుగుచు క్రమముగా త్రిలోక పావనియు సుందరమును అగునటు కాశికాపురి చేరి అక్కడ కొంతకాలం నివాసముండి ఆ పిమ్మట ప్రయాగ క్షేత్రమును చేరి ఈ మాసమున స్నానము చేసెను. అన్ని తీర్థములకు గల పాపములను నశింపచేయి ఫలితమునిచ్చు శక్తి ఈ ప్రయాగ నది యందు ఈ మాసమున మకర రాశి యందు సూర్యుడు ఉండగా చేయు స్నానమునకు కలదు. అదిగాక మోక్షమున సంగు శక్తి కలదు. 1 నెల గాని సర్వదా గాని ప్రయాగ యందు స్నానము చేసి పిమ్మట ఆవు యొక్క గుదద్వారము నుండి విడవబడు వానిచే తండులములను వండుకొని భక్షించుచు ఈ మాసవ్రతమును నెరవేర్చును. ఈ విధముగా కఠినమైన వ్రతమును 12 సంవత్సరములు జరిపి విశృంఖలుడు పవిత్రుడు అయి నెమ్మదిగా నైమిసారణ్యమందున్న వీరవ్రతుని సమీపించి వానికి ప్రదక్షిణ నమస్కారములు చేసి సంతసించుచూ ఉండెను. వీరవ్రతుడు ఆ విశృంఖలను చూచి దయగలవాడే వానిని లేవనెత్తి అతని కుశలములను కనుక్కొని సంతోషముతో ఇట్లు పలికెను. ఇది స్కాంద పురాణాంతర్గతమగు మాఘ పురాణమునందలి 26వ అధ్యాయం సంపూర్ణం. ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.